ఇంతలో వచ్చి అంతలో మాయమైపోయిన ఎర్రతామర పువ్వుల చెరువు అసలు ఏం జరిగిందో చూడండి. నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం కొత్తగా వచ్చిన ఈ ఎర్రతామర పువ్వుల చెరువు గురించి తెలుసుకుందామండి. అంటే 2 నెలల క్రితం ఈ తామర పువ్వుల చెరువు మీకు చూపించానండి. ఇప్పుడే కొత్తగా ఇందులో మొలిసింది. ఇది ఒక 2 నెలల్లో మొత్తం చెరువు అంతా అయిపోతుందని 2 నెలల క్రితం మనం వీడియో చేసాం కదండి. అదేనన్నమాట. ఇప్పుడు చెరువు అంతా చూడండి ఎంత చక్కగా మొత్తం పాకేసి గుట్టల గుట్టల కింద పువ్వులు విడిసిందోను. అయితే ఈ పువ్వులు మనం కోసుకోవడానికి కొనుక్కుందామని చెరువు ఒక అతన్ని అడిగామన్నమాట. అందాక నీకు ఏమైనా కావాలితే కోసుకోమ్మా, నేను ప్రెసిడెంట్ గారిని అడిగి చెప్తానన్నారు. ఒక ఆవిడ 108 పువ్వులు కావాలన్నారని ఆవిడకి కొత్తకి వెళ్ళామన్నమాట. ఇవి ఎలా కోస్తామో ఏంటో ఇవన్నీ కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోవచ్చండి. అదిగండి ట్యూబు. ఆ ట్యూబ్ మీద ఇలాంటి బరకం వేస్తామన్నమాట. ఆ బరకానికి చుట్టూరు తాళ్ళు ఉంటాయండి. ఆ ట్యూబ్పై అలా పరిచేసి దాన్ని తిప్పి కట్టేస్తామన్నమాట. కట్టేసి మనం దాని మీద కూర్చుని వెళ్ళిపోతామండి. అంటే వాటర్లో అది తేలుతుంది అన్నమాట. దాని మీద పైన కూర్చుని ఇలా నీళ్ళు నెట్టుకుంటూ వెళ్ళిపోతే మనం పువ్వులు కోసుకొచ్చేయచ్చు అన్నమాట. మామూలుగా తామరాకులు కోసేవారైతే వాళ్ళకి ఒక డోము లాంటిది ఉంటుందండి, వాళ్ళు చేయించుకుంటారు. అదైతే మామూలుగా దాంట్లో కూర్చుని నెట్టుకుంటూ వెళ్ళిపోతారు. మీకు ఆల్రెడీ లక్ష్మీ తామర పువ్వులు కోసేటప్పుడు అతన్ని మీకు చూపించాను. ఆ డోములో కూర్చుని ఇలా నెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఆకులు పువ్వులు అందులో కోసుకొచ్చేస్తాడు. అంటే వాళ్ళు రోజు ఆకులు కోస్తారు కాబట్టి ఒక డోము లాంటిది చేయించుకుని చెరువు దగ్గర ఉంచేసుకుంటారు. డైలీ కోసుకుంటారు. మనం ఎప్పుడు వారం రోజులకో లేదా 10 రోజులకో ఎవరన్నా ఇలా పువ్వులు కావాలంటేనే వస్తాం కాబట్టి మనం అలాంటివి ఏమి చేయించమండి. ఇది అవుతే ట్రాక్టర్ది కానీ లేదా లారీది కానీ ట్యూబ్ అన్నమాట. అంటే నలిగిపోయింది, పంచర్ అయిపోయిందని తీసి పక్కన పెట్టేసిన ట్యూబ్ను మళ్ళీ మనం తీసుకుని పంచర్లు వేయించుకుని ఇలా గాలి పెట్టించుకుని వస్తామన్నమాట. దీనికి చుట్టూరు బరకం కట్టేసి ఈ విధంగా వెళ్ళొచ్చండి. ఇంకా మనకి నీరు ఎంత లోతున్నా లేకపోతే ఎంత పైకున్నా మనకి ఇబ్బంది ఏమి ఉండదు అన్నమాట. ఎంత లోతైనా సరే మనం ఇంకా అలా వెళ్ళిపోవచ్చు. చాలా సులువుగానే ఉంటుందండి. గాలి ఉంటుంది కాబట్టి దాని నిండా మనం తేలి సరదాగా ఇలా కోయొచ్చు అన్నమాట. దీని మీద ఇబ్బంది ఏమి ఉండదు. ఎంత లోతుగానే వెళ్ళిపోవచ్చు. అదిగో చూడండి ఎంత లోతుకి వెళ్ళిపోయాను. చెరువు దగ్గర చెరువు మధ్యలోకి వెళ్ళిపోయాను అన్నమాట. ఈ విధంగా కొయ్యొచ్చండి. ఈ చెరువుని చూపిస్తూ మీకు ఒకసారి వీడియో చేశానండి. అది 2 నెలల్లో 3 నెలల క్రితం అవుతుంది. అప్పుడు మీకు చెప్పాను, దీంట్లో ఎవరో పట్టుకొచ్చి ఈ ట్యూబర్ వేసారు, ఇది కొత్తగా మొలిసింది, ఇది ఒక 2-3 నెలల్లో మొత్తం చెరువు అంతా అయిపోతుందని అప్పుడు చెప్పాను అన్నమాట. అలాగే ఇది ఒక 2-3 నెలల్లో మొత్తం చెరువు అంతా పాకేసింది. ఇది మా ఊరికి చాలా దగ్గరగా ఉండడంతో ఇది చెరువు అంతా అవ్వాక ఈ చెరువుని మనం కొనుక్కుందాం అనే ఉద్దేశంతో అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉన్నానండి. ఇలా చెరువు అంతా అయిపోయింది కాబట్టి ఒక అతను కొనుక్కున్నాను. అతను ప్రెసిడెంట్ గారిని అడుగుతాను, ఈ లోపు నీకు ఏమన్నా కావాలితే కోసుకోమన్నారండి. కాబట్టి ఈరోజు కోస్తున్నాం అన్నమాట. అంటే మాది భీమవరానికి సరిహద్దు గ్రామమైన విశాఖోడేరండి. అంటే భీమవరం నుండి పాలకొల్లు వెళ్ళే రూట్లో ఈ గ్రామాలు ఉంటాయండి. భీమవరం తర్వాత మొదటిగా మా విశాఖోడేరండి. విశాఖోడేరు తర్వాత గొరగనమూడు తర్వాత పెన్నాడ తర్వాత ఇప్పుడు మనం పువ్వులు తీస్తున్న ఈ శృంగవృక్షం అన్నమాట. అంటే శృంగవృక్షం గ్రామంలో ఈ ఎర్ర తామర పువ్వుల చెరువు ఉన్నదన్నమాట. మా ఊరికి చాలా దగ్గరండి ఇది. అంటే మా ఊరి నుండి 4 లేదా 5 కిలోమీటర్ల లోపులోనే ఈ చెరువు ఉంటుంది. కాబట్టి బాగా దగ్గరగా ఉన్నది కాబట్టి ఈ చెరువును మనం కొనుక్కుందామని అనుకున్నాం అన్నమాట. ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి ఈ వ్యాపారం చాలా ఎక్కువగా జరుగుతుందండి. కాబట్టి ముందుగా కొనుక్కుంటే మనకు ఎప్పుడు ఈ పువ్వులు అప్పటికి కరువు ఉండవని ముందుగానే కొనుక్కుందామని అనుకున్నామన్నమాట. వరలక్ష్మి వ్రతానికి అయితే వీటికి మంచి డిమాండ్ ఉంటుందండి. ఇప్పుడైతే పెద్ద ఇవేమీ రేట్ ఉండదు, ఎక్కడికక్కడే ఉంటాయి కాబట్టి వీటిని పెద్దగా పట్టించుకోరు. అయినప్పటికీ కొన్ని దుక్కులన పోనీలే పాడైపోతున్నాయి కాబట్టి కోసుకో అంటారు. కొంతమంది అయితే వద్దు చెరువులో దిగొద్దు అంటారు. అనేక రకాలుగా ఉంటారు కదండి జనం. ఇంకా ఈ చెరువుల్లో ఈ మొక్కలు వేసేది తర్వాత వీటిని కొనుక్కునేది కూడా ఎక్కువగా ఈ ఆకు కోసేవారేనండి. ఆకు కోసేవాళ్ళు అయితే వాళ్ళు డైలీ వాళ్ళకి వ్యాపారం ఉంటుంది. అంటే మటన్ కుట్లకి గట్టా ఈ ఆకులు వేస్తారన్నమాట. కాబట్టి వాళ్ళకి డైలీ వ్యాపారం ఉంటుంది కాబట్టి ఏ చెరువు మనం కొనుక్కుందామా అని వాళ్ళు చూస్తూ ఉంటారన్నమాట. ఇలా కొన్ని చెరువుల్లో సీక్రెట్గా పట్టుకొచ్చి ట్యూబర్స్ వేసేస్తారు. తర్వాత అది చెరువు అంతా అయిపోయాక మరలా వచ్చి మేము ఆకులు కోసుకుంటామండి, మాకు చెరువు అమ్మమని ఆ ఊరు ప్రెసిడెంట్ దగ్గర గట్టా కొనుక్కుంటారన్నమాట. అంటే మొత్తం ఎక్కువగా బాగా 99% కూడా చెరువులన్నీ కూడా తామర పువ్వుల చెరువులు ఎక్కువగా ఈ ఆకులు కోసే వాళ్ళ కిందే ఉంటాయండి. వాళ్ళ దగ్గర మనం
ఎప్పుడన్నా కావాల్సినప్పుడు పువ్వులు మనం 108 వాళ్ళకి ఆర్డర్ ఇస్తే వాళ్ళే మనకు కోసిస్తారన్నమాట. సాధారణంగా మనం కొనుక్కోవడానికి వీలవదండి, ఎందుకంటే మనం ఆకు వ్యాపారం చేయము. మనకి ఎప్పుడన్నా వస్తే ఈ పువ్వుల వ్యాపారం వస్తుంది, అది వారానికి వస్తుందో లేకపోతే 15 రోజులకు వస్తుందో నెలకు వస్తుందో కూడా మనకు ఒక ఆర్డర్ చెప్పలేము. ఇటు తిరిగినా మనకి వరలక్ష్మి వ్రతానికి అయితే ఆ నెల అంతా కూడా ఫుల్గా వ్యాపారం ఉంటుంది, తర్వాత పెద్ద ఏమీ ఉండదు కాబట్టి మనం చెరువులు కొనుక్కోలేము. ఈ చెరువులన్నీ కూడా ఎక్కువగా వాళ్ళే ఆకులు కోసుకుంటే వాళ్ళే కొనుక్కుంటారన్నమాట. ఇదిగండి మనం ఈరోజు పువ్వులతో పాటు ఈ కాయలు కూడా కోసుకొచ్చామండి, ఎందుకంటే కాయలు గింజలని చాలామంది అడుగుతున్నారండి జపమాలలు చేసుకోవడానికి. లక్ష్మీ తామర గింజలు కావాలని, ఎర్ర తామర గింజలు కావాలని, తెల్ల తామర గింజలు కావాలని చాలామంది అడుగుతున్నారన్నమాట. అయితే ఎక్కువగా లక్ష్మీ తామర గింజల గురించి ఎక్కువగా మనకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. లక్ష్మీ తామర గింజలు అయితే ఆల్రెడీ మనం సేవ్ చేసామండి, ఎర్ర తామర గింజలు మనం సేవ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎర్ర తామర గింజలు కూడా చేద్దాం, ఎవరో ఒకరు అడుగుతారని అవి కూడా కోసుకొచ్చామన్నమాట. ఇదిగండి ఈ విధంగా కోసుకొచ్చి వీటిని మళ్ళీ మనం లెక్క పెట్టేసుకుని ఒక బ్యాగ్లో వేసి పట్టుకుపోతామన్నమాట. ఇలా ఈ చెరువు వచ్చిందని మనం ఎంతో ఆనందంగా ఒక రోజు తీసాము. తర్వాత మళ్ళీ 4 రోజులు పోయాక ఇంకొక ఆవిడ ఒక 100 పువ్వులు తీసుకురమ్మన్నారని వెళ్ళామండి. వెళ్ళేటప్పటికి ఇదిగో ఈ చెరువు మొత్తం శుభ్రంగా బాగు చేయించేస్తున్నారన్నమాట. ఏమీ లేకుండా మొత్తం శుభ్రంగా ఆకులన్నీ కూడా మొత్తం తీయించేస్తున్నారు ప్రెసిడెంట్ గారు. అంటే నీళ్లు పాడైపోతాయని ఈ విధంగా బాగు చేయించేస్తున్నట్టున్నారండి. అంటే మనకి పువ్వులు పోతుందని మనకు కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ నిజంగా ఈ విధంగానే చేయాలండి. ఎందుకంటే చెరువులో ఇవి ఉంటే మొత్తం ఆ నీళ్ళన్నీ కూడా పాడైపోతాయి అన్నమాట. వీటికి ఒక్కోసారి పురుగు పట్టేస్తుంది. అది కాకుండా ఆకు కోసుకుంటే వాళ్ళు కొన్ని ఆకులు కోసినప్పుడు కూడా బాగున్న ఆకులు కోసుకుంటారు, బాగోలేని వదిలేస్తారు. అవన్నీ కుళ్ళిపోయి మొత్తం చెరువు అంతా అయిపోతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా చెరువులు ఇవి ఉండకూడదండి. ఈ ప్రెసిడెంట్ గారు మరి ఈ విషయం తెలిసే కోమలో శుభ్రంగా ఇదిగో బాగు చేయించేస్తున్నారన్నమాట. నేను సురేందర్ గారు అనే ఒక అతన్ని అడగమన్నాను ప్రెసిడెంట్ గారిని, ఆయన అడుగుతానన్నారు. ఓసారి మాత్రమే మనం ఇందులో పువ్వులు కోసుకుందాం, ఇదిగో రెండోసారి వచ్చేటప్పటికి మొత్తం ఇదంతా బాగు చేయించేస్తున్నారన్నమాట. మన ఆశ అంతా కూడా ఇంకా అడియాస్ అయిపోయింది. అయినప్పటికీ నేను మాత్రం సంతోషిస్తున్నానండి. మన స్వార్థానికి ఏముంది, కానీ ఆ గ్రామం వాళ్ళంతా కూడా ఈ వాటర్ తాగుతారు కాబట్టి ఈ నీళ్లు మంచిగా ఉండాలంటే ఈ మొత్తం ఈ చెత్త అంతా తీయించేయాలన్నమాట. ఈ ఆకులు గీకులు కలవ మొక్కలు తామర మొక్కలు అనేవి ఏమీ లేకుండా శుభ్రంగా ఉంచితేనే చెరువు బాగుంటుందండి. అయితే మనకి తామర పువ్వుల చెరువు ఉంటుంది అనుకున్నాం, కానీ మనకి లేకుండా అయిపోయిందనమాట. అయినా మనం ఇంతవరకు కూడా ఎప్పుడు చెరువు కొనలేదండి, తామరాకుల వాళ్ళే కొనుక్కుంటారు, వాళ్ళ దగ్గరే కోయించుకున్నాం. అయితే ఈ చెరువు మనకు దగ్గరగా ఉంటుంది కాబట్టి కొనుక్కుందాం అనుకున్నాం, కానీ ఇది బాగు చేయించేస్తున్నారు కాబట్టి ఇంకా ఇది కొనుక్కోవడానికి ఉండదన్నమాట. ఇదండి ఈ చెరువు విషయంలో ఇలా జరిగింది. అందుకే ఇంతలో వచ్చి అంతలో మాయమైపోయిన ఎర్ర తామర పువ్వుల చెరువు అన్నామన్నమాట. ఇంకా తామర పువ్వులు ఎవరైనా కావాలనుకుంటే కాల్ చేయండి. మనకి చెరువు లేకపోయినా మనకి తామరాకులు కోసేవాళ్ళు చాలామంది తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకుని పంపిస్తూ ఉంటాం అన్నమాట. మీకు తామర పువ్వులు కావాలన్నా కలవ పువ్వులు కావాలన్నా ఎప్పుడు కావాలన్నా సరే మా నెంబర్కి కాల్ చేయండి. మీకు ఒక డౌట్ రావచ్చండి, మొక్కలు పీకేవారు మొత్తం దిగి పీకేస్తున్నారు కదా, మీరు పువ్వులు తీసేటప్పుడు ఆ ట్యూబ్ పైన ఎందుకు వెళ్తున్నారు అనుకోవచ్చు అనమాట. అయితే అప్పుడు చాలా లోతు ఉంటుందండి, అసలు ఇది అందదు. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ మొక్కలు పీకించేయడానికి నీళ్ళన్నీ బయటికి తోడేశారన్నమాట. కాబట్టి ఇది వాళ్ళకి చాలా తక్కువ లోతు వస్తుంది, లేకపోతే ఇది చాలా లోతు వస్తుందండి. కాబట్టి ఆకులు కోసేవారు డూమ్ మీద, మేమైతే ఆ ట్యూబ్ మీద వెళ్తామన్నమాట. ఓకేనండి, మరి ఈ రోజుకి ఇదే వీడియో అండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడి జ్యోతి.